వెల్కమ్ టు మై ఛానల్. ఈజీ అండ్ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చేసిన వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. కావాల్సిన పదార్థాలు: నూనె, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, 2 కోడిగుడ్లు, బ్రెడ్ స్లైసెస్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడినంత కారం వేసుకోవాలి, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసి దీన్ని ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే ఎగ్ వేసినప్పుడు అంత బాగా కలవదు, ఇలా అయితే ముందే కలిసి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత చూసారా, స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లని వేసుకోవాలి. మేమైతే 3 బ్రెడ్స్కి 2 కోడిగుడ్లు వాడాము. ఇలా 2 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. లమ్స్ అనేవి లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడం వల్ల మనకి టిఫిన్ అనేది త్వరగా అయిపోతుంది. టిఫిన్ కింద చేసుకోవచ్చు, స్నాక్స్, ఈవినింగ్ టైమ్స్లో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని హాఫ్గా కట్ చేసాము. మేము ఈ విధంగా ట్రయాంగిల్స్ లాగా కట్ చేసాము. ఇలా కట్ చేసుకొని బ్రెడ్స్ని పక్కన పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకొని లైట్గా 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల మనకి బ్రెడ్ అనేది మెత్తగా అవ్వకుండా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనం ఈ బ్రెడ్స్ని తీసి మనం ముందుగా తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమంలో వేసి 2 సైడ్స్ కోట్ చేసుకొని పెనం మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బ్రెడ్స్ని వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ. మనం ఏ టైంలో ఉన్నా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ అనేవి కాల్చుకోవాలి.
ఆయిల్ బదులు గీ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. మేమైతే ఆయిల్ వేసాము. బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టూ సైడ్స్ కూడా అలాగే రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. చూసారుగా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకుంటున్నాము. మరోసారి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా బ్రెడ్స్ని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల మనకి అన్ని వైపులా మంచి టేస్ట్ వస్తుంది. కాల్చకుండా వేస్తే మధ్య మధ్యలో ఉడకకుండా ఉంటుంది. ఇలా అయితే అన్ని వైపులా టేస్టీగా ఉండి మొత్తం నీట్గా వస్తుంది. మనం ముందుగా తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమంలో వేసి పెనం మీద వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. చూసారా, టూ సైడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో తీసుకుందాం. ఇలా చేయడం వల్ల త్వరగా అయిపోతుంది. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారా, ఎంత ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఒకసారి ఎలా ఉందో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. త్వరగా అయిపోయే రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.